రావి సుధాకర్ గారు, సాయిరామ్ సార్, రావి మనోహర్ రావు గారు. సాయిరామ్ అండి. ఓం శ్రీ సాయిరామ్. గురువు గారికి ప్రణామములు, శాస్త్రి గారికి సాష్టాంగ ప్రణామములు అర్పించుకుంటూ ఈరోజు చాలా అద్భుతమైనటువంటి మంత్రాల గురించి వివరించారు. నిజంగా ఒక 4 మంత్రాలు 3 మంత్రాలలో ఇంత అర్థమైనటువంటి అర్థం ఉందని సంగతి మా అందరికీ తెలియదు. మా అదృష్టం కొద్ది మీరు మాకు వివరిస్తున్నారు. ఇవాంటి మంత్రం మీరు చెప్పినటువంటిది నిషంగినే చేసు దినతేజ నమస్తే నీక్షణే ఛాయి దినేచ స్వాయుధాచ సుధన్మనే. ఇందులో మీరు మాకు చెప్పినటువంటిది ఖడ్గదారి మీకు మేము నమస్కరిస్తున్నాము అని, మమ్మల్ని బాధింపకుండా ఉండేట్టుగా చూడమని, అర్జునుని కిరాతకుని యొక్క సంవాదం శివపార్వతులే కిరాతుల రూపంలో వచ్చారని చెప్పడం, శివుని యొక్క ఆయుధం త్రిశూలం, ఆ త్రిశూలము కొసగా చివరన ఉన్నటువంటిది త్రిపుటిమయమైనటువంటి విశ్వము ఆ త్రిశూలాగ్రంలో ఉన్నది అని చెప్పారు. శివుని యొక్క ఆయుధాలలో పినాకము, ధనస్సు అంటే పినాకం అనేటువంటి ధనస్సు గురించి చెప్పి, శార్ణం, కాట్వాంగం ఇవి చెప్పారు. చాలా అద్భుతమైనటువంటి విషయాలు ఇవి. వ్యష్టి సమిష్టిగా అనేక అర్థాలను మనం చెప్పుకున్నప్పుడు మన్మధుని యొక్క పూలబాణం గురించి కూడా చెప్పారు. రెండవది కోదండం గురించి చెప్పారు, గాంధీవం గురించి చెప్పారు. సృష్టికి మూలము అగ్ని, అగ్నికి అర్థము శక్తి అని, ఆ శక్తి భగవంతుడని, సాధన ద్వారా ఆధ్యాత్మిక శక్తిని పెంచుకోవటమే ఈ గాంధీవం అని చెప్పడం జరిగింది. అప్రహితమైనటువంటి త్రిశూలం ధరించిన రుద్రునికి నమస్కరిస్తూ దుర్వాసుడు చెప్పినటువంటి 4వ అనువాకం ఒకసారి కోట్ చేశారు సార్. శంభు ధరించినటువంటిది 6వ అనువాకం సాధనకు అని చెప్పారు. చాలా చక్కగా చెప్పడం జరిగింది. ఈ కత్తి అనేది పొర లేకుండా ఉన్నటువంటిది కత్తి, దండించేటువంటి కత్తి. దాన్ని జాగ్రత్త పరచాలంటే ఉర కావాలి. అమ్ముల పొది అని చెప్పారు. అమ్ముల పొదిలో అమ్ములు లేవు, బాణాలు లేవు, ఖాళీగా ఉన్నటువంటి అమ్ముల పొది అని చెప్పారు. ఈ కత్తి, వర, అమ్ముల పొది సమన్వయం చేస్తూ చెప్పేది, కత్తి ఏమో దగ్గర ఉన్నటువంటి శత్రువుల మీద పనిచేస్తుంది, సన్నిహితంగా ఉన్న వాటి మీద పనిచేస్తుంది అని చెప్పారు. ఒక రకంగా చెప్తూ మనలో ఉన్నటువంటి అరిషడ్ వర్గాలను ఆ కత్తి ద్వారా ఒక్కొక్క మన గుణాలని త్యజించుకుంటూ ఏమీ లేనటువంటి అమ్ములపదిలాగా మన మనస్సుని ఖాళీ చేయటం అనేది నాకు అర్థమైనటువంటిది. ఇది మనకున్నటువంటి కోరికలు అమ్ముల పొది అనుకుంటే అందులో ఏమి లేకుండా ఉండడానికి చేసేటువంటిది ఈ జ్ఞానం అనే కత్తి. మనం పెద్దల యొక్క ఆలోచనని ఎప్పుడు వినాలి అని చెప్తూ ఆలోచన, విచారణ, ఆచరణ అని చెప్పారు. చాలా చక్కగా చెప్పారు సార్. మన ఇంద్రియాలు, మన జ్ఞానేంద్రియాలే మనకు ఆధారం. శాశ్వతుర్వచనం జ్ఞానం అన్నారు సార్. శాశ్వతుర్వచనం జ్ఞానం అన్నారు. అది కొంచెం మా లెవెల్లో ఇంకా కొంచెం అర్థం కాలేదు గురుగారు. అంటే చెప్తా. శాశ్వతుర్వచనం శాస్త్రం అంటే భగవంతుడు ముఖత వెలువడ్డ మాటే శాస్త్రం. అంటే స్వామి ఒక మాట చెప్పారు, అదే శాస్త్రం. అంటే భగవంతుడి యొక్క శాసితుడు ఎవరు? విశ్వాన్ని శాసించేవాడు భగవంతుడు. ఆ భగవంతుడి యొక్క శాసనమే వచనం, శాస్త్రం. కాబట్టి దాన్ని అర్థం చేసుకుని భగవంతుడి యొక్క వాక్కుగా, శివ సంకల్పంగా భావించి చేయటమే అది భావన. శివుడి యొక్క 5 ఆయుధాలలో నేను 4 రాసుకున్నాను. ఇంకొకటి అర్థం కాలేదు నాకు. ఒకటి పినాకము, 2 మన్మధుని పూల బాణము,
కోదండము గాంధీవం అన్నారు. రెండవది ఏంటనేది సరిగా అంటే అర్థం కాలేదు. శివుడి యొక్క బాణం పినాకం, నాకం అంటే స్వర్గం. స్వర్గలోక వాసులకైనా రక్షణ కోసం ఉపయోగించేది పినాకం. కాబట్టి విశ్వంలో ఎవరిని ఎక్కడ ప్లేస్ చేయాలి, ఎవరు ఎక్కడ పుట్టాలి, ఎవరి సంకల్ప అన్ని శివ సంకల్పానుసారం జరిగినట్టు ఉన్నా కూడా వాళ్ళ జన్మాంతర సంస్కారాల బట్టి వాళ్ళు ఆ మాదిరిగా పుడతారు. కాబట్టి వీటన్నిటికి కారణభూతమైన శక్తి పరమేశ్వరుడు, ఆయన పినాకధారి. రక్షించేదానికి శారంగం, విశ్వరక్షణకి. అట్లాగే ఈ సృష్టికి కారణం ఏమిటి అంటే కాముడి యొక్క బాణం కోదండం. అంటే సృష్టి అంటే మన్మధుడు మూలంగా సృష్టి జరుగుతుంది. సో సృష్టిలో పుట్టిన తర్వాత మళ్ళీ మనం ఆ పినాకాన్ని చేరాలి, శివుణ్ణి చేరాలి, విష్ణువుని చేరాలంటే సాధన. ఆ సాధనకి ఉపయోగపడే బాణం అది దాని పేరేమి గాంధీవం. గాంధీవం అది అగ్ని సంబంధమైన బాణం. అగ్ని అంటే శక్తి. ఆ శక్తి రావాలి, శక్తి పొందాలన్నప్పుడు శక్తి స్వరూపం నుండి అగ్నిహోత్రుడికి ఏ బాణం ఇచ్చాడో దాని ద్వారా నువ్వు పొందవలసింది పొందు. అట్లా అప్రహితమైనటువంటి త్రిశూలను ధరించినటువంటి రుద్రుడికి నమస్కరిస్తూ నిషంగన ఇషుదేవి గురించి చాలా చక్కగా చెప్పి ఇప్పుడు రామకృష్ణ పరమహంస గురించి చెప్పారు. భగవతి మాతని ప్రసన్నం చేసుకోవటంలో, అనంత సృష్టిలో అనంత తత్వాన్ని ఏకత్వం చేయడం గురించి చాలా చక్కగా చెప్పడం జరిగింది. విడివడినటువంటి బాణం అనుగ్రహంతో చేసేటటువంటి దాని గురించి ఒక్కసారి, విడివడి ఉన్నటువంటి బాణం అనుగ్రహంతో చేసేటటువంటిది ఒక్కసారి చెప్పండి శాస్త్రి గారు. అంటే బాణం అంటే భగవత్ సంకల్పం ఒకసారి ఆల్రెడీ సృష్టి అయిపోయినాక మళ్ళీ ఒకసారి బాణం వదిలిపెట్టిన తర్వాత పోయి లక్ష్యానికి తగులుతుంది కదా. కాబట్టి బాణం అంటే మన జన్మ రాకముందే, నూతన జన్మ మనం చేస్తున్న కర్మలకి నూతన జన్మ రాకముందే శరణాగత భావంతో అనుగ్రహాన్ని కనుక వేడగలిగేటట్టయితే రాముల వారు ఏ మాదిరిగా సముద్రుణ్ణి శిక్షిద్దామని బాణం తీస్తే ఆయన శిక్ష నుంచి తప్పుకుని తనలో ఉన్న దుర్గుణాలు నాశనం చేసుకున్నట్టుగా జ్ఞానంతో భక్తుడు తనలో ఉన్నటువంటి చెడు గుణాన్ని నాశనం చేసుకునే దానికి భగవంతుడి యొక్క బాణాన్ని వాడుకోవటం. అట్లా రాముల వారి ఉద్దేశం సముద్రుడిని పనిష్ చేద్దామని కదా, అందుకోసం బాణం తీశాడు. ఆయన ఏం చేశాడు, రాముల వారి కథలో రాముడు సముద్రుడు ఆ సేతువుని కట్టే ముందు సముద్రుడి యొక్క ప్రసన్నత కోసం ప్రార్థన చేస్తే ఆయన ప్రసన్నం కాకపోతే ఆ సముద్రాన్ని ఇంకిచ్చేద్దాం అని బాణం తీస్తాడు ఆయన. దానికి భయపడ్డ సముద్రుడు వచ్చి నమస్కారం చేసి శరణు వేడతాడు. శరణు వేడిన వాడిని రక్షించే మాట రాముడిచ్చిన మాట ఉన్నది. అట్టగే ఎత్తిన బాణాన్ని విడుదల చేసేది కూడా రావణుడు. ఈ రెండు సమన్వయం చేసి నిన్ను ఎట్లా శిక్షించమంటావో నువ్వే చెప్పమంటే ఆయన తెలివితేటలతో విజ్ఞతతో కూడిన కోరిక ఏమిటి, తనలో నీళ్ల అడుగు నుండి లోకాన్ని బాధిస్తున్న రాక్షసులు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళ మీద అంటే వాళ్ళు తనలో భాగమే కాబట్టి ఆయన వాళ్ళ మీద ఆ బాణం వేయమంటాడు. అంటే ఏమన్నమాట, అట్లా భగవంతుడి యొక్క శక్తిని మనలో ఉన్న దుర్గుణాన్ని నాశనం చేసుకునే దానికి ఉపయోగం పెట్టుకోగలగటం అనేది సూచన. అంటే శివుడి యొక్క అష్టమూర్తులు ఉన్నాయి. రుద్ర అంటే అగ్నితత్వం, భవ అంటే జలతత్వం. ఈ రుద్రతత్వాన్ని నాలో ఉన్న పాపాలు నాశనం చేసేదానికి వాడుకుంటాను. నాలో ఉన్న మంచి గుణాలు, అవతల వాడికి సేవ చేసే గుణాలు, ఇవన్నీ ఉపయోగపడే గుణాలు, దీనికి భవతత్వాన్ని వాడుకుంటాను. అట్లా అంటే నిగ్రహ అనుగ్రహ రెండు లక్షణాల్లో దేన్ని దానికి సరిగా వాడుకోగలిగినటువంటి కామన్ సెన్స్ ఆర్ ఇంటెలిజెన్స్, అది ఇండికేషన్. అట్లా ఇంకొకటి చెప్పారు, సమిష్టి వేష్టి అని. విశ్వం మొత్తం ఒక అమ్ములుపది అంటే గుణాలతోటి కూడినటువంటి అరిషడ్ వర్గాలతో కూడినటువంటి ఈ విశ్వాన్ని అని చెప్పుకోవచ్చు
అని అనిపించింది నాకు. ఆ. ఒకసారి విశ్లేషణ. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమ్ముల పొది ఉన్నది. అమ్ముల పొదికి రెండు రకాల సంకేతాలు. సమిష్టిగా దాని గురించి ఆలోచించినప్పుడు ఏమన్నా దాన్ని విశ్వం కింద మనం అనుకోవాల్సి వస్తుంది. ఈ విశ్వం అంటే ఏమిటి? అనేక రకాల లోకాలు, అనేక రకాల జంతువులు, అనేక రకాల మనుషులు, అనేక రకాల జీవులు, ఇవన్నీ కలిపి విశ్వం కదా. మనం చేసిన మంచి చెడుల మూలంగా దేవతగా పుట్టచ్చు రాబోయే జన్మలో, లేదు ఒక జంతువుగా పుట్టచ్చు, లేదు ఒక క్రిమికీటకంగా పుట్టచ్చు. శరణాగత భావంతో ఆ జన్మ రాకముందే కనుక భగవంతుని కనుక మనం వేడుకోగలిగేటట్టయితే ఆ ఎంతవరకు అయితే సముద్రుడు ఏ మాదిరిగా రాముడి చేత అనుగ్రహించబడ్డాడో ఆ మాదిరిగా ఆ రాబోయే నూతన జన్మ విషయంలో మనం అనుగ్రహించబడతాము అనేది అందులో సంకేతం. అంటే ఆ వ్యష్టిని ఈ సమిష్టిని రెండు కలిపి, అంటే వ్యష్టిలో మనం ఉన్నాం, సాధన చేసేటప్పుడు సమిష్టిలో మనం ఉన్నాం, సాధన చేసేటప్పుడు వ్యష్టిగా సాధన చేయవలసి ఉంటుంది. కాబట్టి ఈ వ్యష్టి సమిష్టి రెండిటి పరంగా వాటిని చెప్పాను. సో వ్యష్టిగా ఆలోచించినప్పుడు ప్రపంచము, సమిష్టిగా ఆలోచించినప్పుడు ప్రపంచము, వ్యష్టిగా ఆలోచించినప్పుడు మనస్సు. అంటే ఈ మనస్సుని ఖాళీ చేసుకునే దానికి చేసే ప్రయత్నం అది వ్యష్టిపరంగా మనం చేసినప్పుడు నాకు ఈ ప్రపంచంతో సంబంధం లేని ఒక స్థితి నాకు ఏర్పడుతుంది. దానికి ఎగ్జాంపుల్ ఏమిటి? గాఢ నిద్రలో నేనున్నప్పుడు ప్రపంచంతో నాకు సంబంధం లేదు, కానీ మెలకువ రాగానే మళ్ళీ సంబంధం కలుగుతోంది. అట్లా మెలకువతో నేనున్నా కూడా గాఢ నిద్రలో ఏ మాదిరిగా ప్రపంచంతో సంబంధం లేకుండా ఉండగలిగానో ఆ స్థితి మెలకువలో ఉన్నప్పుడు నేను కనుక పొందగలిగేటట్టయితే దాన్నే జీవన్ముక్త స్థితి అంటారు. దాన్ని పొందగలిగేదానికి ఈ రెండు నామాల్ని సమన్వయం చేసుకుని అర్థం చేసుకోవాలి అనేమాట. దాన్ని దక్షిణామూర్తి గారు చెప్పినటువంటి దాంతో కంపేర్ చేశారు. అద్దంలో చూసిన బొమ్మ. అద్దంలో చూస్తే అన్ని వస్తువులు కనపడుతూ ఉంటాయి. అందుకే విశ్వం దర్పణ దృశ్యమాన అనే శ్లోకం ఉన్నది కదా. ఆ విశ్వం దర్పణంలో కనపడుతున్న దృశ్యం ఏదో ఈ విశ్వం అంతా అట్లాంటిదే సుమా అనే భావన ముందు బలం కావాలి. ఆ బలమైన భావన మెల్లిగా అనుభవంలోకి రావాలి. అంటే ముందు భావన లేకపోతే అనుభవం సాధ్యం కాదు. అందువల్ల ముందు భావన, సరైనటువంటి భావాన్ని మనం పెంచుకునేటట్టయితే ఆ భావన మెల్లిగా అభ్యాసం చేసి అభ్యాసం మూలంగా అనుభవంలోకి వచ్చేదానికి మనకి అవకాశం చిక్కుతుంది అని అనుభవం. భగవంతుడి శక్తి, విగ్రహ శక్తి, అనుగ్రహ శక్తి, ఇవన్నీ చాలా చక్కగా మీరు వివరించారు. చాలా సంతోషం సార్. ఇంకొకటి ఏం చెప్పారంటే 3వ అనువర్గంలో కర్మ సిద్ధాంతం గురించి చెప్పారు. సంచిత ఆగామి ప్రారంభ కర్మలు అని చెప్పారు సార్. చాలా మంచి విశ్లేషణ. ఒక స్టోర్ రూమ్ లో ఉన్న రైస్, వండినటువంటి రైస్ మన ప్లేట్లకు చాలా చక్కగా వివరించడం జరిగింది. ఆది దైవికం, ఆది భౌతికం, ఆధ్యాత్మికం గురించి చెప్పడం, శివ సంకల్పం చాలా చక్కటి మాకు అర్థమయ్యే భాషలో మాకు చెప్తారు. కర్మఫలాన్ని పోగొట్టుకోవాలంటే వచ్చేటువంటి ఒక కర్మఫలాన్ని పోగొట్టుకునే దానికి రెండే మార్గాలు. ఒకటి జ్ఞానంతో దగ్ధం చేయటం, రెండు భగవంతుడి యొక్క అనుగ్రహంతో దాన్ని రెండిట్లోనూ భగవంతుడి అనుగ్రహం ఉంటుంది. ఒకదాని యొక్క ప్రయత్నం ఏమైనా విచారణాశీలైనటువంటి ప్రయత్నం ఆ మాదిరిగా ఉంటే, రెండోది ఏమన్నా సత్కర్మలు, సేవ, ఈ కార్యక్రమాలు చేయటం, వీటిలో ఇన్వాల్వ్ కావటం, ఆ మనస్సుని ఏకాగ్రత చేసి క్రమముక్తి పొందటం, ఈ రెండు మార్గాలు దానికి ఉపయోగం ఉంది. సత్సంగం అనే దానిలో అంటే ప్రపంచం మొత్తాన్ని బ్రహ్మాండమైనటువంటి రావి చెట్టుతో పోలుస్తారు. ప్రపంచానికి రావి చెట్టుకి ఉన్న తేడా ఏం చెప్తారంటే, రావి చెట్టులో ఉన్న ఫలాలు ఏవి మనుషులు తినేదానికి పనికిరావు. కానీ ఈ ప్రపంచం అనే ఫలంలో అనేక రకాలైన చెడ్డ ఫలాలతో పాటు రెండు చాలా గొప్ప ఫలాలు ఉన్నాయి. అది భగవంతుడితో సమానమైనటువంటి గొప్ప గొప్ప మహానుభావుల యొక్క దర్శన స్పర్శనాలు కలిగే అవకాశం ఈ జన్మకున్నది. దానికి సత్సంగం యొక్క అవకాశం ఉన్నది. కాబట్టి ఈ రెండు అమృత ఫలాలు, మిగతా అన్ని విష ఫలాలు అంటారు. కాబట్టి మనం మానవుడిగా పుట్టాము, ప్రపంచంలో ఉన్నాం. కాబట్టి ఆ అమృత ఫలాల వైపు మన దృష్టి ఉండాలి, విష ఫలాల వైపు దృష్టి ఉండకూడదు అనేది ఈ మంత్రం యొక్క సంకేతం.
చాలా సంతోషం సార్. షిరిడి సాయిబాబా ఉన్నప్పుడు డాక్టర్ పిల్లయ్య గురించి ఒక స్టోరీ చెప్పడం జరిగింది. అది కూడా భగవంతుడు ఏది మనకు చేసినా కూడా మన కోసమే జరిగింది అని అన్వయించుకొని మనం అనుభవిస్తున్నటువంటి కర్మ ఫలితాన్ని ఆయన నామంతో తొలగించుకోవటం అనేది అంతే. తగ్గించుకోవటం, తొలగించుకోవటం, తొలగించుకోవటం. కొన్ని సందర్భాల్లో పూర్తిగా తొలగించుకోవటం మన కర్మఫలం చాలా ఎక్కువ ఉంటే సాధ్యం కాకపోవచ్చు. అట్లాంటి పరిస్థితుల్లో పక్కవాడికి తగ్గిపోయింది నాకు తగ్గలేదు అనేది భావన మనకి పనికిరాదు. అంటే సాధారణంగా పక్కవాడితో మనం వాడికి క్యాన్సర్ కూడా తగ్గించారు, నాకు తలకాయ నొప్పి కూడా తగ్గించలేదు, ఇదేం భగవంతుడు? వాడు చేసిన కర్మ ఏమిటో, వాడు చేసిన పూజ ఏమిటో మనకు తెలియదు. వాడికి మేలు కాబట్టి చేశారు, నాకు ఇది మేలు కాబట్టి నాకు ఇది చేశారు అనే ఒక బలమైనటువంటి భావన భగవంతుడి మీద నమ్మక రూపంలో ఉండాలి. అది ఎక్కడ ఇంకొకటి కూడా చెప్పారు సార్, జ్ఞానాగ్నిలో మన కోరికలన్నింటినీ దగ్ధం ఖాళీ చేసుకొని భగవంతుని శరణాగతి పొందినట్లయితే మనకు అనుగ్రహం సిద్ధిస్తుంది అని దాన్ని కోడ్ చేస్తూ మ్యాన్ మైనస్ మైండ్ ఈస్ గాడ్ అని అన్నారు. ఇది స్వామి చెప్పిన మాట. సీలింగ్ అండ్ డిజైర్స్ కూడా స్వామి చెప్పింది. సీలింగ్ అండ్ డిజైర్స్ లో ప్రధానమైన ఉద్దేశం కోరికల మీద ముందు అదుపు, తర్వాత ఒకే ఒక కోరిక, అది కోరిక తర్వాత కోరిక లేని స్థితి, అది మ్యాన్ మైనస్ మైండ్ ఈజ్ గాడ్. ఇది పొందేదానికి మొట్టమొదటి చెప్పిన ప్రాథమిక సూత్రం ఏమిటంటే సీలింగ్ అండ్ డిజైర్స్. ముందు అదుపు సంపాదించు, తర్వాత ఆ నియంత్రణ మూలంగా కోరికలు తగ్గించుకో, తర్వాత ఒకటో రెండో, ఆ ఒకటి కూడా భగవంతుడు కావాలన్న కోరిక, తర్వాత అది కూడా లేకుండా పోవటం, ఈ మెట్టుగా పోండి, అప్పుడు మ్యాన్ మైనస్ మైండ్ ఈజ్ గాడ్. ఇప్పుడు చెప్పారు సార్ చాలా చక్కగా. నిగ్రహ అనుగ్రహం గురించి చెప్పారు. నిగ్రహం లేకుండా దక్ష ప్రజాపతి ఆయన యొక్క చర్యల ద్వారా దగ్ధం అవడం, రావణాసురుడు కూడా అదే పరిస్థితిలో తనది తను కంట్రోల్ చేసుకోకుండా భగవంతుడి చేతిలో హతం అవడం. అనుగ్రహ విషయానికి వస్తే ప్రహ్లాదుడు దదీచి అని చెప్పారు. రామకృష్ణ పరమహంస కూడా భగవతి అమ్మవారు దర్శనము అనుగ్రహించారని. జయ విజయులు భగవంతుడి యొక్క అనుగ్రహం పొందడానికే వాళ్ళు ఆ విధంగా చేశారని చెప్పడం. అంటే ఇవన్నీ ఏదైనా భగవంతుడు మన కోసమే చేస్తాడు, మనం యొక్క శివ సంకల్పంతో ఏదైనా జరుగుతుంది అని చెప్పడం. క్షేత్ర మహిమ గురించి చాలా నారదుని స్టోరీ అంతా చాలా బ్రహ్మాండంగా మాకు మనసులకు హత్తుకునే విధంగా ఉంది సార్. అది చాలా ధన్యవాదాలు. నారదుడు పెళ్లికి వెళ్ళటం, హరి అని అంటే అర్థం కోతి అనే సంగతి నిజంగా మనం కూడా అంటే మేము కూడా మానవులమైనటువంటి మేము కూడా ఏదో కోరుకుంటాం, భగవంతుని అర్థం కానీ మన మనస్సు అసలే మనస్సు అంటేనే హరితోటి సమానం, అంటే కోతితోటి సమానమైనటువంటి ఏదో కోరుకుంటాం కానీ ఏదో ఇస్తాడు. మళ్ళీ మనం ఈ సముద్రంలో, ఈ కర్మ సముద్రంలో పడి ఇవన్నీ మళ్ళీ మనం అనుభవించే జరుగుతుంది. వాస్తవంగా ఇట్ ఈస్ ఫ్యాక్ట్. మనం కోరుకుంటాం, ఏదో కావాలనుకుంటాం, కొండంత కోరుకుంటాం, అసలు అది ఏంటిదో మనకు తెలియని పరిస్థితులలో కోరుకొని ఈ సముద్రంలో అనుభవిస్తూ భగవంతుని పాదాలు పట్టుకొని ఈ భవసాగరాన్ని దాటడానికి మనం ప్రయత్నం చేయాల్సినటువంటి కుస్తీ పడుతుంటాం. చాలా చక్కగా చెప్పారు. కోటి అంటే అది మన శక్తిని ఓవర్ ఎస్టిమేట్ చేసుకోవటం, భగవత్ శక్తిని అండర్ ఎస్టిమేట్ చేయటం జరుగుతుంది. అట్లాంటి జరగకూడదని అందులో భావన. చాలా సంతోషం. కృతజ్ఞతలు. సాయిరామ్. ఎనీ క్వశ్చన్స్? వెల్కమ్. ఇక్కడ నమస్తీక్ష్ణేషవే చాయుధినే చ నమస్వాయుధాయ చ సుధన్వనే చ అని ఉంది కదా సార్. అంటే సుధన్వ అంటే అది ఎప్పుడైతే భగవంతుడు చేతిలో ఉందో ఆ ధనువు, అది మంచిదే కదా అవుతుంది. అంటే మంచిగా ఉపయోగించే ధనువు అనా ఈ కోదండం, శాంగం? ఆయన భగవంతుడికి సంబంధించిన ఏదైనా సూనే. కాకపోతే మనకు అర్థం చేసుకోవటంలో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాక్టర్ ఆపరేట్ చేసేదానికి, జబ్బు తగ్గించేదానికి ఆపరేట్ చేశాడు.
ఆపరేట్ చేయటం అనేది నార్మల్గా చూసేటట్టయితే శరీరాన్ని కొయ్యటం అనేది చాలా ఇబ్బందికరమైన చర్య, బాధ పెట్టే చర్య అవుతుంది. కానీ ఆ బాధ యొక్క అల్టిమేట్ ధ్యేయం ఏంటంటే లాంగ్ టర్మ్ హ్యాపీనెస్ కోసం డాక్టర్ ఏ మాదిరిగా శస్త్రచికిత్స చేస్తాడో భగవంతుడు కర్మఫలంగా ఇచ్చిన కర్మలలో అల్టిమేట్గా పొందేది అంటే ఒక సృష్టిగా మానవుడిగా పుట్టాడు, ధనస్సులోంచి విడుదల చేసిన బాణ రూపంలోనే సృష్టి. కోతి పుట్టింది, మనిషి పుట్టాడు, కుక్క పుట్టింది, ఒక కీటకం పుట్టింది, లేదా దేవతగా పుట్టాడు. వాడిని ఎట్టా పుట్టించాడు, వీడిని ఇట్టా పుట్టించాడు అనే భావన నార్మల్గా మనకు కలుగుతుంది. అది మన మేలు కోసమే ఆ పని చేశాడు. ఆ స్టేజి నుంచి నెక్స్ట్ లెవెల్కి పోయేదానికి అవకాశం కోసం ఇచ్చిందిగా మనం భావించగలగటం అనేది అది కానీ సుధనం అని భగవంతుడి నుంచి ఏ చేసినా అది ఉత్తమమైన ఇదే అవుతుంది అనేది దాని యొక్క అర్థం. భగవంతుడి యొక్క ధనస్సుని ఓంకార ధనస్సు అంటాం. అంటే ఏమిటి? విశ్వం మొత్తం కూడా ఆయన చేతిలో ఒక చిన్న పనిముట్టు అని ఇండైరెక్ట్ గా మనం చెప్తున్నాం. అవును సార్, అవును సార్. అంటే మాకున్న పరిజ్ఞానంతో అంటే శివుడు ఎప్పుడు కూడా త్రిశూలంతో సంహరిస్తాడు అనే తెలుసు. బట్ ఇది కొంచెం కొత్తగానే ఉంది సార్. అంటే శివధనుస్సు అని విన్నాము, కానీ సంహారం కోసం ధనుస్సు శివుడు ఉపయోగిస్తాడు అనేది ఇది కొంచెం కొత్తగానే ఉంది అర్థం అనేది. అంటే మా మిడిమిడి పరిజ్ఞానం. లేలే, మొట్టమొదటి మంత్రం ఒకసారి గుర్తు చేసుకోండి. నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః, నమస్తే అస్తు ధన్వనే. అవును సార్, ఈవిడ అప్పుడు రీసెంట్లీ జాయిన్, డోంట్ నో అబౌట్ 3 సంవత్సరాలు రుద్రం సార్ మొదలు పెట్టి యూట్యూబ్ లో పెట్టుకుని చూడు. 3.5 years బ్యాక్ నుంచి కమింగ్ రీసెంట్లీ. అదే చెప్పారు కదా, ఫస్ట్ బాణాలతో అడిగా. బాణం అనేది ఇటువైపు అనుగ్రహం మన మీద డిపెండ్ అయి ఉంటుంది. అనుగ్రహం ఎంచుకుంటామో ఆగ్రహం ఇస్తే యారో. అవును, డబుల్ ఎడ్జ్ నైఫ్. సార్ నేను కూడా అటెండ్ అవుతున్నాను సార్ ఫ్రీక్వెంట్ గా. అయితే అందుకే ఓల్డ్ సత్సంగా చాలా ఉన్నాయి సార్. 3 years బ్యాక్ రుద్రం వినండి. ఈ బాణాల గురించి చాలా బాగా చెప్పారు సార్, చాలా సార్లు చెప్పారు సార్, వినండి. షూర్ సార్, తప్పకుండా. అందుకే నాది మిడిమిడి జ్ఞానం అని ఒప్పేసుకున్నాను సార్, అందుకే అడుగుతున్నాను. లేదా అందరిది ఇది సార్ ఆ మాటల పదాలు ఇక్కడ సార్ ఒప్పుకోరు. మిడిమిడి జ్ఞానం డోంట్ యూజ్ వర్డ్స్ హియర్. సార్ ఒప్పుకోరు ఆ మాట. మనంతా అదే కేటగిరీ. ధన్యవాదాలు సార్. సాయిరామ్. నామమే విచిత్రంగా ఉంది సార్. ఎంపీ అమ్ములపది ఖడ్గము. అసలు చూడండి, ఆ కాంబినేషన్ చూడండి. అసలు అట్లా ఎందుకు పెట్టాడంటే మనగోడు క్వశ్చన్ చేయడానికి. ఇప్పుడు అమ్ములపది బాణం పెట్టారు సార్, ఎవడైనా ఒప్పుకుంటాడు అంటే కదా సార్. అమ్ములపది బాణం అంటే అగ్రీడ్. అవును. ఎంపీ అమ్ములపది ఖడ్గం అంటే ఏంటి చెప్పండి? చూడటానికి ఏం లేదు అందులో యాక్చువల్ గా నామంలో. అవును. బట్ ద వే యూ ఎక్స్ప్లెయిన్, ఇందాక మళ్ళా ఫస్ట్ టైం చెప్పిన దానికంటే ఇప్పుడు రవి మనోహర్ గా చెప్పారు చూసారా. ఎంపీ అమ్ములపది అంటే మేక్ మైండ్ డైమండ్. అవును. ఖాళీ అమ్ములపది అంటే అమనస్కత. అందులో ఏం లేవు కదా సార్. ఖాళీ అమ్ములపది బాణాలు లేవు కదా. బాణాలు అంటే కనుక ఆలోచనలు అనుకుంటే ఏమి లేకపోతే ఖాళీ ఎంటీ మైండ్ అనమాట. మీరు అన్నారు చివరి కదా డైమండ్ మ్యాన్ మైండ్. అది అమనస్క స్థితికి రావాలంటే యూజ్ దట్ యారో. ఖడ్గంతో మిగిలినవన్నీ కట్ చేయాలి. అది జ్ఞానంతో దాన్ని సాధించు. ఫ్యాంటాస్టిక్ సార్, అద్భుతం. ఇంకెవరన్నా మాట్లాడండి. గురువు గారికి, శాస్త్రి గారికి నమస్కారం అండి. నాకు అనిపించేది ఏంటంటే మనకి 2 అమ్ముల పొదులు ఉన్నాయి. ఒకటి మనసులో నుంచి వస్తుంది, విషయం చూసి మనసు చలించి మరొక అమ్ముల పొది. బాణాలు ఎక్కువైపోయింది. ఖడ్గం మాత్రం శాస్త్రము, గురువు. అయితే మన అదృష్టం ఏంటంటే అటువంటి ఖడ్గాన్ని మనకి స్వామి ప్రసాదించారు అని మనం మర్చిపోకుండా మరి ప్రతి నిమిషము
ఎంత అనుకున్నప్పటికి కూడా ఇందాక చెప్పుకున్నట్లుగా ఈ బాణాలు మన సంకల్ప బాణాలు వస్తూనే ఉంటున్నాయి. ఎస్ వస్తుంది. వాటిని తప్పనిసరిగా ఇది ఏదో ఇవాళ ఒక రోజు ఇందాం, ఒక సంవత్సరం ఇందాం అనుకునేటువంటి సత్సంగం గాని లేకపోతే శాస్త్రం కాదు కాదండి. చివరి నిమిషం వరకు కూడా మనం ఈ సత్సంగాన్ని గాని ఈ శాస్త్రాలు తెలుసుకోవడం అనేది వదలకూడదు. తెలిసింది అనుకుంటే ప్రమాదం, ఏమీ తెలవదు. అంతే. కాబట్టి ఈ రోజు మంత్రంలో అతి జాగ్రత్త, దీనికి స్వామి సులువుగా మనకు అందజేసింది సిఓడి. ఆ భావం సిఓడి భావాన్ని కనుక చేసుకున్నట్లయితే తప్పనిసరిగా మనం ఎంతో కొంత మారతాము. తప్పనిసరిగా మనలో మార్పు స్వామి మనలో మార్పు తీసుకొస్తారు. దీని చక్కటి పోలికతోటి చాలా చక్కగా చెప్పారండి. అట్లాగే ప్రపంచంలో గల ప్రపంచం అంతా చెడ్డది అనుకుంటాం కానీ ఇందులో 2 మంచి ఫలాలు ఉన్నాయి, శాస్త్రము, సత్సంగము. అద్భుతంగా చెప్పారు ఆయన ప్రపంచంలో. కాబట్టి ఆ 2 ఫలాలు అందుకోవటానికే మనం ప్రయత్నం చేయాలి అని చెప్పారు. తద్వారా మనం ఈ మ్యాన్ మైనస్ మైండ్ అనే దానికి హలో ఎల్ఎస్పి రిపీట్ 2 పదాలు ఒకసారి మళ్ళీ 2 పదాలు రిపీట్ చేయండి సార్. ప్రపంచంలో గల మంచి ఫలాలు శాస్త్రము, సత్సంగము. ఇప్పుడు అంటే మనకి అహం సత్యబోధక ఇస్తున్నటువంటి 2 ఫలాలు మనకి భగవంతుని ద్వారా, గురువు గారి ద్వారా ఈ 2 ఫలాలని మనకి అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఇది సత్యం, ముమ్మాటికి సత్యం. తద్వారా ఎంతో కొంత మన మైండ్ ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందుకు ఈ లభిస్తున్నటువంటి ఈ సోర్సు శాస్త్రము, శాస్త్రి గారే శాస్త్రము, శాస్త్రి గారే శాస్త్రం, గురువు గారి శాస్త్రం. ఇందులో అసలండి ఏ నిమిషంలో కూడా ఏఎస్బిని మర్చిపోయేటువంటి పరిస్థితి లేదు, శాస్త్రి గారిని మర్చిపోయే పరిస్థితి లేదు. ఏ పనులను చేసుకున్నప్పటికీ కూడా మైండ్ లో మన శూన్యంలో ఓంకారం వినపడ్డట్లుగా ఇది అతిశయోక్తి కాదు సాయిరాం. మనకి అహం సత్యబోధక ఇవన్నీ కూడాను మైండ్ లో రింగ్ అవుతున్నాయి. ఏదో కొంత మార్పు చెందుతున్నాము, పిలుపురా నుంచి బయట పడుతున్నాము. ఇది ఎప్పుడు బయటపడుతుందనేది మన చేతిలో లేదు, కానీ ప్రయత్నం మాత్రం చేస్తున్నాము అనేది. కాబట్టి ఈ 2 ఫలాల్ని అందిస్తున్నటువంటి గురువు గారికి, మీకు, అలాగే అందరూ ఎవరికి తోచినంతగా ఎవరు నేర్చుకున్నంతగా వారు మనకు అందజేస్తున్నారు. ప్రతి ఒక్క దాంట్లో కూడా మనం అందుకోవాల్సినటువంటి ఫలాలు ఉంటున్నాయి. జాగ్రత్తగా ఏరుకోవటమే మా యొక్క బాధ్యత. ఇందాక మీరు చెప్పారే దాన్ని ఇట్లా గుర్తుపెట్టుకోవడం తేలిక పిల్లలకి చెప్పేదానికి. ఒకటి స్వభావం, రెండోది ప్రభావం. రాసుకుంటాం స్వభావము, ప్రభావం. సహజ సిద్ధంగా మనకి జన్మాంతర సంస్కారం మూలంగా లేదు, మన ఇంట్లో వచ్చేది స్వభావ సిద్ధంగా కలుగుతుంది. ఈ ప్రకృతి పరంగా బయట చూసి, లేకపోతే అమెరికాను చూసి, లేకపోతే ఇంకోటి చూసి, లేకపోతే పక్కవాడిని చూసి మనకు వచ్చేది ఆ ప్రభావం మన మీద పడితే వచ్చే లక్షణాలు ఈ లోకం మీద బాగా ఎక్కువగా పనిచేస్తుంది. సో ఈ స్వభావ ప్రభావాలు మనని పాజిటివ్ గా తీసుకుపోయేటట్టు చూసుకోగలిగితే పొందవలసిన గమ్యం పొందుతాం. మంచి సూక్తి సాయిరాం. సాయిరాం సార్. శాస్త్రి గారు, శాస్త్రం అస్మిన్ అస్తి శాస్త్రి అని మీరు శాస్త్రం మొత్తం మీ దగ్గర ఉంది కాబట్టి మిమ్మల్ని శాస్త్రి అన్నారు. అయితే మా ఎల్ఎస్పి గారు పరోక్షంగా చెప్పారు, ఇప్పుడు మేము సూత్ర రూపేణ చెబుతున్నాం. శాస్త్రం అస్మిన్ అస్తి శాస్త్రి గారు. మీరు ఇవాళ చెప్పినటువంటి అద్భుతమైనటువంటి విషయాలు ఉన్నాయి సార్. ఎన్నో గుళికలు వచ్చినాయి, మా వాళ్ళంతా కూడా చెప్పారు. చాలా అద్భుతంగా ఉంది. ఇలాంటి చక్కటి ప్రవచనం చేసినందుకు మా అధినేత దంపతుల తరఫున, మా ఆత్మీయ సోదరిమణుల తరఫున మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. మళ్ళా ఇదే వారం నాడు ఇదే సమయంలో మీ యొక్క దర్శన భాగ్యంతో మళ్ళా కలుద్దాం సార్. అంతవరకు సెలవు. ఓం శ్రీ సాయిరాం. నమస్కారం అందరికీ. నమస్కారం.